వైకాపా ప్రభుత్వ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కిపోయిందని మళ్లీ కోలుకోలేని విధంగా రాష్ట్రాన్ని జగన్ దెబ్బతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే మరో పక్క అమరావతి వెలవెలబోతుందని, దీనికి కారణం జగన్ రివర్స్ పాలన అని అన్నారు. ఓ వ్యక్తి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం ఇంతగా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలోనే ఎక్కడా లేదన్నారు. అరాచక పాలనకు చర్మగీతం పాడాలని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, హైదరాబాద్ వెలిగిపోతుంటే అమరావతి వెలవెలబోయిందన్నారు. అసమర్థుడు ఉంటే రాష్ట్రం కొంతవరకు నష్టపోతుందని, దుర్మార్గుడు పాలిస్తే రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందన్నారు. టీడీపీ హయాంలో ఉద్యోగాలు వస్తే జగన్ గంజాయి తెచ్చారని, యువతను మత్తులో ఉంచి ఏమైనా చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. జాతికి పెద్ద ఆస్తి యువత కన్నెర చేస్తే ఎవరూ బాగుపడరని అన్నారు. దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తానని అనుకుంటున్నారని, ఆయన ఆటలు సాగవని గుర్తుంచుకోవాలన్నారు. 5 ఏళ్లలో ప్రజల జీవితాలు ఏమీ బాగుపడలేదని, రైతులు బతుకులు బాగుపడాలంటే తెదేపా జనసేన ప్రభుత్వం రావాలన్నారు. సైతాన్ ప్రభుత్వం పోవాలని, రైతే రాజుగా మారాలని 3 నెలల్లో రైతు రాజ్యం వస్తుందన్నారు. హైదరాబాద్ వెలిగిపోతా ఉంటే అమరావతి వెలవెలబోయింది. ఎవరు కారణం? దీనికి ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయాడు. మామూలుగా కాదు, మళ్ళీ కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ రోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా కదలిరా. ఇది నా కోసరం కాదు, తెలుగుదేశం పార్టీ కోసమే కాదు, పవన్ కళ్యాణ్ కోసమే కాదు, జనసేన పార్టీ కోసరం కాదు, 5 కోట్ల ప్రజల కోసం పిలిపిస్తున్నా. రా కదలిరా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ్యత తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే పిడికిలు బిగించి చూపేయండి. ఇది జరగవలసిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉంది. మున్సిపల్ కార్మిక సంఘాలు లేవనెత్తిన అన్ని డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కార్మికుల హెల్త్ అలవెన్స్ 6,000 రూపాయల వేతనంతో కలిపి ఇవ్వాలని తాము నిర్ణయించామన్నారు. ఇకపై పరిహారం మొత్తాన్ని కోర్టు ఉత్తర్వుల ప్రకారమే ఇస్తామన్నారు. కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే ఇచ్చే పరిహారాన్ని కూడా పెంచామని మంత్రి బొత్స తెలిపారు. ఈసారి జరిగిన చర్చల్లో మున్సిపల్ కార్మిక సంఘాలు అన్ని డిమాండ్లను అంగీకరించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. కార్మికుల ప్రమాద పరిహారాన్ని 5 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయలకు పెంచామని, మరికొన్ని డిమాండ్లకు కూడా మంత్రుల కమిటీ అంగీకారం తెలిపిందన్నారు. మున్సిపల్ కార్మికులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరితే అమలు చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికులు సమ్మె విరమిస్తే నోటిఫికేషన్ ఇస్తామని అన్నారు. పెంపు అంతా వచ్చే ప్రభుత్వంలోనే ఇస్తామని తేల్చి చెప్పామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ముప్పై లక్షలు వాళ్ళకి వచ్చి ఎక్స్ప్రెస్ ఇవ్వాలని అనేది ఉంటుందా? ఇది అమలు జరగట్లేదు అన్నారు. అంత తప్పకుండా అమలు జరుగుతాము. ఆ కోర్టు ఆర్డర్ ఏది ఉంటే దాని ప్రకారం చేస్తామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు వాళ్ళకి కావాల్సిన సమన్వయాలు వచ్చి దాన్ని ఇంటే చేస్తున్నారు, చేస్తామని చెప్పాము. రెగ్యులర్ కార్మికులకి పిఎఫ్ అకౌంట్ తెస్తామన్నారు, చేస్తామని చెప్పాము. ఇంతకుముందు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు వాళ్ళు 3 నెలల కాలంలో ఎస్పీఐ వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలి. ఆ పీరియడ్ అయిపోతారన్నారు. వాళ్ళు 1 టైం కింద దాన్ని మళ్ళీ ఓపెన్ చేస్తాము. 1 టైం కింద టైం బాండ్ ఇచ్చి ఇస్తాము. మీరు అప్లై చేసుకోండి. వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఎఫెక్ట్ అయినట్లు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పాము. ప్రమాదవశాత్తు మరణించిన వారికి ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఉంది. మమ్మల్ని నేషనల్ అయితే 2 లక్షలు ఉంది. వాళ్ళు పెంచమని అడిగారు. అలాగే ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు చేస్తామనే విషయం.
మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆదివారం ఉదయం తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి, తనయుడు దేవాంజ్తో కలిసి నారా లోకేష్ మంగళగిరిలోని ప్రముఖ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. ముందుగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారికి కిరీటం అలంకరించి చెంచులక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించి వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భవానీ దీక్షల విరమణ కార్యక్రమం పూర్ణాహుతితో ముగిసింది. 5 రోజుల పాటు సాగిన భవానీ దీక్షల విరమణ కార్యక్రమం నేటితో శాస్త్రోక్తంగా ముగిసింది. 5 రోజుల్లో భవానీలు లక్షలాదిగా తరలివచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది. ఆలయ ఈవో ఆలయ కెఎస్ రామారావు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. 5 రోజుల పాటు భవానీ దీక్షల విరమణ కార్యక్రమం సాగింది. పూర్ణాహుతి కార్యక్రమంతో దీక్షల విరమణ కార్యక్రమం పరిసమాప్తమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భవానీలు దీక్షా విరమణకు వచ్చారని ఆలయ ఈవో తెలియజేశారు. 5 రోజులకు కలిపి దేవస్థానం వద్ద భవానీలు 17 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారన్నారు. 5 రోజులు కలిపి సుమారు 4 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ దుర్గగుడి అధికారులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. అందరి యొక్క సహకారంతో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అలాగే మున్సిపాలిటీ సిబ్బంది, కమిషనర్ గారు, కలెక్టర్ గారు, ఇతర సిబ్బంది అందరి యొక్క సహకారంతో మా బోర్డు సభ్యులు, చైర్మన్ గారు మరియు బోర్డు సభ్యుల యొక్క సూచనలు సహకారంతో మా నిరంతరం శ్రమించిన దేవాదాయ శాఖ ఉద్యోగుల యొక్క శ్రమతో ఈ కార్యక్రమం సంపూర్ణమైంది. అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషంగా స్వీకరించి భక్తులు దాదాపు 100% సంపూర్ణంగా ఇక్కడికి వెళ్ళడం అది అమ్మవారి యొక్క అనుగ్రహంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలను తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఉత్సాహపరిచినటువంటి మా దేవాదాయ శాఖ సలహాదారుడు అయినటువంటి జ్వాల శ్రీకాంత్ గారికి కూడా నేను ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి మా కార్యనిర్వహణాధికారి గారు అలాగే సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఏర్పాట్ల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ అదేవిధంగా ఇతరత్ర క్యూ లైన్స్ ఏర్పాట్లు కానీ అదేవిధంగా మెడికల్ పరంగా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎక్కడా కూడా ఆ అమ్మ జగజ్జనని కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతోటి ఆమె చల్లని చూపుతోటి భవానీలకి ఎక్కడ ఏం ఇబ్బందులు జరగకుండా అందరూ కూడా మరలా వాళ్ళందరూ కూడా ఇల్లు చేరే విధంగా కూడా మేము ప్రతిరోజు కూడా ఇక్కడ 5 రోజుల్లో ఇక్కడ మేము చేస్తున్నటువంటి చండీ హోమంలో కూడా ప్రత్యేకంగా వారందరూ కూడా చక్కగా ఇల్లు చేరాలి. అదేవిధంగా దీక్ష చేస్తున్న పరులందరికీ కూడా అందరూ ఎక్కడ ఇబ్బంది పడకుండా అమ్మను చెంత చేరాలి అని చెప్పానని కూడా చేయడం జరిగింది. అంగన్వాడీలపై జగన్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం దుర్మార్గపు చర్య అని రాష్ట్ర కాంగ్రెస్ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ మానసపుత్రిక అయిన అంగన్వాడీ వ్యవస్థ మహోన్నతమైనదన్నారు. వారు బహుముఖ పాత్ర పోషిస్తూ గ్రామీణులకు సేవలందిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు వారికి గ్రాట్యుటీ ఇవ్వడంతో పాటు నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో అంగన్వాడీ కన్నీటి వరదల్లో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోవటం తథ్యమని తులసిరెడ్డి హెచ్చరించారు. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు చేయాలని, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వాలని వాళ్ళు గత 26 రోజులుగా ప్రజాస్వామ్య పద్ధతిలో, గాంధేయ పద్ధతిలో, అహింసా పద్ధతిలో వాళ్ళు ధర్నాలు కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాళ్ళని గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడమే కాకుండా ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్, మినీ సెంటర్స్ను ఆ తాళాలు బలవంతంగా వచ్చేసి వాలంటీర్ చేత కొన్ని చోట్ల, ఈ యొక్క సచివాలయ సిబ్బంది చేత కొన్ని చోట్ల వైకాపా నాయకులు కార్యకర్తల చేత పాల్గొట్టించడం చాలా దుర్మార్గమైన విషయం. ఇంతటితో ఆగకుండా ఈరోజు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ మీద ఎస్మా ప్రయోగిస్తూ జీవో 2 జారీ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నియంతృత్వ పోకడకు పరాకాష్ట. ఇమ్మీడియట్గా ఈ ఎస్మాను ఉపసంహరించుకోవాలని, అంగన్వాడీ యూనియన్స్తో చర్చలు జరపాలని, వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకుంటే మహిళల, అంగన్వాడీల కన్నీటి వరదలో మీ పార్టీ, మీ ప్రభుత్వము
కొట్టుకుపోతాయని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా అంగన్వాడీల పట్ల నిరంకుశంగా ప్రవర్తిస్తూ ఎస్మా ప్రయోగించడం అప్రజాస్వామిక చర్య అని కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం అంటే ప్రజాస్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని చెప్పారు. ఈ ఎస్మా చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నగరంలోని బాలోత్సవ భవన్లో కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికులు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం సమ్మె చేసుకోవచ్చని, అంగన్వాడీలు ఇప్పటికే 26 రోజుల నుంచి సమ్మె చేస్తున్నారని, అయినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి అన్యాయంగా ఎస్మా ప్రయోగించడం దుర్మార్గమని తెలియజేశారు. వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఈ డిమాండ్లు మినహా మిగిలిన 10 డిమాండ్లు అమలు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలను మభ్యపెట్టేలా రకరకాల అబద్ధపు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. సమ్మె డిమాండ్లను పరిష్కరించకపోగా సమ్మెపై ఉక్కుపాదం మోపుతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం అంటే ప్రజాస్వేచ్ఛకు భంగం కలిగించినట్లేనని, ప్రజాస్వామ్యాన్ని కాలరాసినట్లేనని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. రాజ్యాంగ హక్కులని కాలరాసే విధంగా ఈరోజు అంగన్వాడీల ఉద్యమం పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అనేది చాలా అప్రజాస్వామికమైన చర్య. ఈ ఎస్మా చట్ట జీవోని తక్షణమే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. కార్మికులు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం సమ్మె చేసుకునే హక్కు ఉంది. ఇప్పటికే 26 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని. ఈ 2 మినహా మిగతా 10 డిమాండ్లు మేము అమలు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా రకరకాల ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. సమ్మె డిమాండ్లను పరిష్కరించకపోగా సమ్మెపైన ఉక్కుపాదం మోపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం అంటే ప్రజాస్వేచ్ఛని భంగం కలిగించడమే, రాజ్యాంగ హక్కులని కాలరాయడమే అని చెప్పేసి కార్మిక సంఘాల ఐక్యవేదిక అభిప్రాయపడతా ఉంది. వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి చేరుతా ఉన్నాయి. వాళ్ళు ఎవరైతే పన్ను రూపంగా ప్రభుత్వాలకి చేరుతా ఉన్నాయో కార్మికులకి జీతాలు పెంచడం అనేది ప్రభుత్వాల బాధ్యత. వాళ్ళ చట్టాలని అమలు చేసేటటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. కానీ ప్రభుత్వం ఆ రకంగా చేయకుండా ఈరోజు అంగన్వాడీలను బెదిరించే పని చేస్తూ ఉంది. ఎస్మా చట్టాన్ని ఈరోజు అంగన్వాడీల మీద ప్రయోగించాల్సినటువంటి అవసరం ఏముందండి? ఐసీడీఎస్ ఏమన్నా అత్యవసర సర్వీసుల్లోకి వస్తుందా? ఈరోజు ప్రభుత్వమే చెప్తా ఉంది మొత్తం రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్లన్నీ తెరిచేశారు, ఆల్రెడీ ఫుడ్ అంతా పిల్లలకి, గర్భవతులకి, బాలింతలకి ఇచ్చేస్తామని ప్రభుత్వమే ప్రచారం చేసుకుంటుంది. అందరికీ ఫుడ్ మీరు ప్రభుత్వం అందిస్తుందని చెప్పినప్పుడు ఇంకా అంగన్వాడీలని ఎస్మాలో తీసుకురావాల్సిన అవసరం. ఈ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అంటే కార్మిక చట్టాలు ఉల్లంఘించడం లాగే అనిపిస్తుంది. ఎందుకనంటే కార్మిక వ్యతిరేక పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా కార్మికుల పక్షాన టీఎన్టీసీ ఉండిద్ది. ఖచ్చితంగా 7వ తారీఖు జరగబోయేటటువంటి ఈ పత్రాలు ఏదైతే ఉన్నాయో దగ్నం చేయడం కార్యక్రమం కాకుండా 9వ తారీఖు జైలు బరిని కూడా మేము పాల్గొంటాం. తెలుగుదేశం పార్టీ పూర్తిగా టీఎన్టీసీ మద్దతుగా కార్మికుల పక్షాన ఉంటాం. ఖచ్చితంగా మేము మద్దతు ఇస్తున్నామండి. యువత ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఏపీ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి బి సుందర్ విద్యార్థులకు సూచించారు. కేఎల్యూలో జరిగిన భారత ఇన్నోవేటివ్ ఐఐసి ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. గత 4 ఏళ్లతో పోలిస్తే భారత్లో సాఫ్ట్వేర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. యువత ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లడం ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మన దేశంలో పెరిగిన స్టార్టప్ల ద్వారా మన దేశంలో ఉన్న యువత 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరుకుంటుందని ఏపీ రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి బి సుందర్ అన్నారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో R&D థియేటర్లో నిర్వహించిన ఇన్నోవేటివ్ భారత్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్ కౌన్సిల్ విజయవాడ ప్రాంతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన పరిశ్రమల వ్యవస్థాపకులను ఉద్దేశించి ప్రసంగించారు. గత 4 ఏళ్లతో పోలిస్తే భారత్లో స్టార్టప్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. 2019లో 400 స్టార్టప్లు ఉండగా అవి 2023 నాటికి 1,20,000కు చేరుకోవడం సంతోషకరమన్నారు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకోసిస్టమ్స్కి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తూ ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాగా స్టూడెంట్స్లో ఉన్న మేధాశక్తిని ఇన్నోవేషన్ని స్టార్టప్ రూపంలో కన్వర్ట్ చేయాలి, దేశంలో దాన్ని పురోగతికి ఎలా తీసుకెళ్ళాలి అనే విషయంపై రౌండ్ టేబుల్ డిస్కషన్ ఉంది. ఇన్నోవేషన్ రౌండ్ టేబుల్ డిస్కషన్ అంటారు. దానికి 30 మంది నిపుణులు రకరకాల విభాగాల నుంచి ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఆంటర్ప్రెన్యూర్షిప్కి సంబంధించి knowledge civilization.
If we can't find new ideas to address our own problems, who else can do that? So therefore, this institutional interface of IIC is a step in the direction of creating an ecosystem whereby the industry, the academia, the teachers, students, parents, everybody, the multi-stakeholders kind of interface we are building it. And the innovation, which is now we will be speaking about the innovation to the... Validate cheyali ane main concept adi ochindi. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ప్రకారంగా మనకు ఒక 15 ఇన్నోవేషన్ హబ్స్ రాబోతున్నాయి. దాని కింద స్పోక్స్ ఉంటాయి. వచ్చే హబ్స్లో వి రిక్వెస్టెడ్ దీపన్ సాహు గారు అండ్ ఏఐసిటి చైర్మన్ యాజ్ వెల్ త్రూ సెక్రటరీ గారు దట్ ఒక హబ్ మనకి ఇచ్చేటట్టుగా అడుగుతున్నాము. ఆల్రెడీ దే ప్రామిస్ దట్ దే లుక్ ఇన్ టు ఇట్. లాస్ట్ టైం ఇదే మీటింగ్ వాళ్ళు వైజాగ్లో చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఈసారి విజయవాడలో ఇక్కడ కేఎల్యూ వాళ్ళ సారథ్యంతో చేయడం జరుగుతుంది. అదేవిధంగా హోప్ఫుల్లీ ఐ థింక్ యూ కెన్ గో టు తిరుపతి యాజ్ వెల్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు డూ వన్ మోర్ ఇన్ తిరుపతి. సో ఆ విధంగానే మనం ఇన్వైట్ చేసిన CEOs ఆఫ్ వేరియస్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఫ్రమ్ యూనివర్సిటీస్, కాలేజెస్. అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరాశ్రయులైన పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ అన్నారు. గత 10 సంవత్సరాలుగా సేవా దృక్పథంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరాశ్రయులైన పేదలకు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీకృష్ణ పాల్గొని ఆయన చేతుల మీదుగా అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మల స్ఫూర్తితో నిరాశ్రయులైన పేదలకు ఆహారాన్ని అందిస్తూ అన్నపూర్ణ ఫుడ్ ట్రస్ట్ నిర్వాహకులు జ్యోతి గత 10 సంవత్సరాలుగా సేవా దృక్పథంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఇటువంటి ఉదార మనసుతో నిరుపేదలకు ఆహారాన్ని అందించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. రాబోయే కాలంలో మరెన్నో సేవా కార్యక్రమాలు ఆమె నిర్వహించాలని ఆకాంక్షించారు. వారికి కావాల్సిన తోడ్పాటును జనసేన పార్టీ ఎప్పుడూ అందిస్తుందని చెప్పారు. ఎక్కడైతే రైల్వే స్టేషను అలాగే నిరుద్యోగులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టి తన శక్తి కొలది 10 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు ఉన్నారు. వారికి ముఖ్యంగా ఈ సందర్భం వారికి ముందు ప్రత్యేకంగా జ్యోతి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే వారికి ఆ భగవంతుడు అష్టారోగ్యాలు ఆరోగ్యాన్ని ఇచ్చి పేదలకు ఇంకా సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో వారికి పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో మేము కూడా వారికి అండదండలు అందించడానికి జనసేన పార్టీ తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నగరంలో బబ్బూరి గ్రౌండ్స్ నందు మణికంఠ ట్రేడ్ ఫేర్ ఆధ్వర్యంలో 250 అడుగుల భారీ సెట్టింగ్లతో ఏర్పాటు చేసిన బెంగళూరు ప్యాలెస్ చంద్రయాన్ 3 నమూనా ఎగ్జిబిషన్ వీక్షకులను ఆశ్చర్యచకితులను చేస్తుందని నిర్వాహకులు కృష్ణ అయ్యప్ప అన్నారు. బెంగళూరు ప్యాలెస్ అందాలను విజయవాడ నగర ప్రజలకు తెలియజేసే విధంగా సందర్శకులతో పాటుగా విద్యార్థులకు విజ్ఞానంతో వినోదాన్ని ఈ ఎగ్జిబిషన్ అందిస్తుందని పేర్కొన్నారు. మణికంఠ ట్రేడ్ ఫేర్ ఆధ్వర్యంలో బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన బెంగళూరు ప్యాలెస్ చంద్రయాన్ 3 నమూనా ఎగ్జిబిషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుందని నిర్వాహకులు కృష్ణ అయ్యప్ప అన్నారు. బెంగళూరు ప్యాలెస్ అందాలను కళ్లకు కట్టినట్లు నమూనా ద్వారా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. చంద్రయాన్ 3 విజయవంతం అయిన నేపథ్యంలో చంద్రయాన్ నమూనాను ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసి వీక్షకులతో పాటు విద్యార్థులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. పండుగల సెలవుల నేపథ్యంలో చిన్నారులకు నగర వాసులకు ఆహ్లాదాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. నగర ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్ను తిలకించాలని ఆయన కోరారు. ఎగ్జిబిషన్లోని సెట్టింగ్లు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యచకితులను చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్, పల్లెటూరి వాతావరణాన్ని తలపించే విధంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సెట్టింగ్, జైంట్ వీల్, కొలంబస్, టోరా బ్రేక్ డాన్స్, చిన్నపిల్లల ఆట వస్తువులు ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఇటు చిన్నారులు అటు పెద్దవారికి ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కలకత్తా, జైపూర్, ఢిల్లీ, మహారాష్ట్ర చేనేత కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారని పేర్కొన్నారు. మరి చిన్నప్పుడు మనం తాగేటువంటి రకరకాలైనటువంటి గోలీ సోడా, ఫ్లేవర్లు కలిగినట్లు గోలీ సోడాలు పూర్తి స్థాయి విజయలక్ష్మి ఫుడ్ కోర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మరి సువిశాలమైనటువంటి పార్కింగ్ సదుపాయంతో ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఈ యొక్క ప్రదర్శన అందుబాటులో ఉంది. ఇంకో విషయం ఏంటంటే మన బబ్బూరి గ్రౌండ్స్లోనే
అచ్చం మరి ఆదిత్య 369 అనే ఒక మిషన్ లాంటిది 9D VR 360 డిగ్రీస్ వ్యూలో మరి కోట్ల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్ళి రాతి యుగంలో ఉన్నటువంటి డైనోసార్లు కూడా మీ కళ్ళకు కట్టినట్టుగా చూపించే అవకాశం ఉంది. అదేవిధంగా అట్లాంటిక్ సముద్రం అడుగు భాగాన ఉన్నటువంటి టైటానిక్ శిథిరాలు, అక్కడ తిరిగే చేపలు, అదేవిధంగా కొండల పైనటువంటి చెట్లను తాకే అనుభూతి కేవలం ఈ యొక్క 9D VR 360 డిగ్రీస్ మిషన్లోనే ఉంది. కేవలం ఈ మిషన్ బబ్బూరి గ్రౌండ్స్లోనే ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా విజయవాడ ప్రజలకు వినోదాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి బెంగళూరు ప్యాలెస్ని సందర్శించాలని. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీకి చెందిన సోమేశ్వరరావు, అరుణశ్రీ, మరడ నాగేందర్రావు, సత్యశ్రీ మరికొంతమంది భక్తుల ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణగా పంపించారు. కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించి తిరుమలకు పంపించారు. తిరుమలలో ప్రతిరోజు వేలాది మందికి నిత్యాన్నదానం చేసే మహత్ కార్యంలో తన వంతుగా కూరగాయల వితరణ చేయటం ఆనందంగా ఉందన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీకి చెందిన సోమేశ్వరరావు, అరుణశ్రీ, మరడ నాగేంద్రరావు, సత్యశ్రీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలను వితరణ చేశారు. మండవ కుటుంబరావు ఆశీస్సులతో సోమేశ్వరరావు ఆయన అపార్ట్మెంట్లో నివాసముండే భక్తుల సహకారంతో కూరగాయల వితరణగా ఇచ్చారు. తొలుత కూరగాయల లారీకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. మండవ కుటుంబరావు సంకల్పంతో మండవ శ్రీనివాస్, నాగు ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయలు పంపిస్తున్నామని, కూరగాయలు పంపించి మొక్కు తీర్చుకున్నామని చెప్పారు. తిరుమలలో ప్రతిరోజు వేలాది మందికి నిత్యాన్నదానం చేసే మహత్ కార్యంలో తన వంతుగా కూరగాయలు వితరణ చేయడం ఆనందంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి కృప అందరిపై ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి మనం ఇలాగ డొనేషన్ చేసే కూరగాయలు వెజిటబుల్ డొనేషన్ చేస్తే మనం అక్కడ ఫ్రీగా అన్నదానానికి మనం ఎంతోమంది భక్తులు భోజనం చేస్తున్నారు కాబట్టి ఈ కూరగాయలు పంపించడం వల్ల ఆయనకి మంచి సంకల్పం భగవంతుడు కల్పించారు. అలాగే నెలకి విజయవాడ నుంచి 20 టన్నులు పంపించడం కాక ఆయన కుటుంబరావు గారు అనేక రాష్ట్రాల నుంచి జనాలను పోగు చేసి తమిళనాడు నుంచి కోయంబత్తూరు, కర్ణాటక, చెన్నై అలాగా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి ఆయన గ్యాదర్ చేసి ఇవాళ తిరుమల దేవస్థానంలో రోజుకి 10,000 టన్నులు 10 టన్నుల కూరగాయలు కటింగ్ జరుగుతుందండి. రోజుకి 10 టన్నుల కూరగాయలు కూడా సోమవారికి ఉచితంగా వెళ్ళడం జరుగుతుందండి. అలాగే ఈ కార్యక్రమం 2006 నుంచి విజయవాడ నుంచి 400 బళ్ళు పైచిలకు మేము పంపించడం జరుగుతుందండి. ఇవాళ సింగనగర్ నుంచి విజయవాడ సింగనగర్ ఆంధ్రప్రభ కాలనీ నుంచి మరి కొంతమంది భక్తులు ఇలా సోమేశ్వరరావు గారు అలాగే ఆయన అపార్ట్మెంట్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి మేము కూడా పంపిస్తామని చెప్పి సోమవారికి వాళ్ళ 150,000 విలువ చేసే కూరగాయలు పంపించడం జరుగుతుంది. అలాగే నగరంలో ఇంకా మున్ముందు కూడా ఇలా సోమవారికి అందరూ సేవ చేసుకోవాలని కోరుకుంటున్నామండి. ఇది ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం. ఇది ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం మా భగవంతుడు అందరూ కూడా మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.